వెల్కమ్ టు CRB9 న్యూస్. అనకాపల్లి జిల్లా అనకాపల్లి కేంద్రంలో జిల్లా ఆసుపత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ AITUC అనుబంధ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్లు, సెక్యూరిటీ సూపర్వైజర్లను దళారీ కాంట్రాక్టర్ల పెట్టడం వలన ప్రతి నెల సక్రమంగా జీతాలు కూడా చెల్లించకుండా, పెరిగిన వేతనాలు ఇవ్వకుండా వర్కర్ల జీవితాలతో వారు ఆటలాడుకుంటున్నారని లక్ష్మణ మండిపడ్డారు. గత 5 నెలలుగా దశల వారీగా వేతనం కోసం, ఉద్యోగ భద్రత కోసం ఉద్యమాలు, శాంతియుత పద్ధతిలో నిరసన ధర్నాలు చేస్తున్నప్పటికీ దీనిపై సంబంధిత జిల్లా అధికారులు దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా 15వ తేదీ తరువాత నుండి విధులు బహిష్కరణ వంటి కార్యక్రమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్. సంతోష్, వరప్రసాద్, వడ్డాది అప్పలరాజు, అడవిరాజు, కిరణ్, మహాలక్ష్మి నాయుడు, వినోద్, సుధీర్, పోలరావు, రాంప్రసాద్, అంజలి, ఈశ్వరరావు, వెంకటలక్ష్మి, శివ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ పిలుపు మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా హాస్పిటల్ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ గారికి, DCH సార్కి, లేబర్ కమిషనర్ గారికి, జిల్లా లేబర్ కమిషనర్ గారికి వింతపత్రాలు ఇచ్చిన ఫలితం లేని పక్షంలో మేము ఈ రోజు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ కలిపి నల్ల బ్యాడ్జీలు ధరించి రోజువారీ పనులకు హాజరవ్వడం జరుగుతుంది. 15వ తేదీని ఏదైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కాలేని పక్షంలో పనులన్నీ నిలుపుదల చేసి మరి పన్నులు బంద్ చేసి సమ్మెకు వెళ్ళాలని చెప్పేసి మేము ఆల్రెడీ ఇప్పటికే DCS సార్ గారికి వాళ్ళకి వింతపత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మా కార్మికుల కనీస వేతనం ప్రభుత్వ జీవో ప్రకారం కనీస వేతనం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కార్మికులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనకాపల్లిలో సెక్యూరిటీ గార్డులకి ఇప్పటికీ కూడా 5 నెలలుగా జీతాలు లేవు. తక్షణమే జీతాలు కూడా ఇవ్వాలి. కాంట్రాక్టర్ని అడిగితే మాకు బిల్లులు పడట్లేదని సాకులు చెప్తున్నారు. మీకు లాభాలు వచ్చినప్పుడు మాకు ఏమైనా డబ్బులు ఇచ్చారండి? మాకు బిల్లులు అవ్వకపోయినా మాకు పని చేస్తున్నాం కాబట్టి, కష్టపడి పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు బకాయిపడ్డ జీతాలు తక్షణమే చెల్లించాలని కోరుతున్నాం. ప్రతి నెల 7వ తేదీ కల్లా మాకు జీతాలు ఇవ్వాలి. ఒక నెల ఇచ్చి అరకొరగా జీతాలు ఇచ్చి మేము జీతాలు ఇచ్చేసామని చెప్పేసి కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ఒక్క నెల మేము ఇంటి అద్దె కట్టకపోతే బయటికి తోసేసే పరిస్థితి ఉంది కాబట్టి కాంట్రాక్టర్ దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ సమ్మెని మరింత ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కార్మిక తరఫు నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం.